వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్. సో, ఈరోజు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే, ఎయిత్ క్లాస్ అంటే ఎయిత్ క్లాస్ సిలబస్సు, నైన్త్ క్లాస్ సైనిక్ అవ్వచ్చు, నవోదయ అవ్వచ్చు. సో, ఈ 2 ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో కూడాను మనకి మ్యాథ్స్‌లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ లీనియర్ ఈక్వేషన్స్. సో, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ అనేటువంటి టాపిక్‌లో ఉన్నటువంటి క్వెషన్స్‌ని మనం డిస్కస్ చేద్దామండి. సో, లీనియర్ ఈక్వేషన్ అంటే ఏమిటి? అదేవిధంగా వన్ వేరియబుల్ అంటే ఏంటి? ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం ప్రీవియస్‌గానే డిస్కస్ చేసేసాం. సో, ఇప్పుడు డైరెక్ట్‌గా క్వెషన్సే. సో, మరి ఫస్ట్ క్వెషన్ గాని చూసుకుంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ లీనియర్ ఎక్స్‌ప్రెషన్? ఇచ్చిన వాటిలో లీనియర్ ఎక్స్‌ప్రెషన్ ఎవరు? మరి లీనియర్ ఎక్స్‌ప్రెషన్ అంటే అర్థం ఏంటండి? లీనియర్ అంటే దాని యొక్క పవరు లేదా దాని యొక్క డిగ్రీ. డిగ్రీ అనేది హైయెస్ట్ పవర్ అనేది 1 ఉంటే ఏమ్మా? హైయెస్ట్ పవర్ అనేది 1 ఉంటే దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా? ఏదైనా ఒక ఎక్స్‌ప్రెషన్‌లో వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ లేదా డిగ్రీ అనేది 1 ఉంటే దాన్ని మనం లీనియర్ ఎక్స్‌ప్రెషన్ అని పిలుస్తాం. మరి ఇక్కడ చూడండి స్క్వేర్ ఉంది. అంటే 2 ఉందన్నమాట. కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఎక్స్‌ప్రెషన్ అంటాం. ఏమంటామమ్మా? క్వాడ్రాటిక్ ఎక్స్‌ప్రెషన్ అంటాం. ఇక్కడ కూడా డిగ్రీ 2 ఉంది. అంటే ఈ మొత్తం ఎక్స్‌ప్రెషన్‌కి డిగ్రీ 2 అన్నమాట. సో, డిగ్రీ 2 ఉంది కాబట్టి ఇది కూడా క్వాడ్రాటిక్ ఎక్స్‌ప్రెషనే. ఏంటమ్మా? క్వాడ్రాటిక్ ఎక్స్‌ప్రెషనే. ఇక్కడ 13 అని ఉంది. 13 ఓన్లీ నంబర్ ఉంది. కాబట్టి దీన్ని మనం కాన్స్టెంట్ అంటాం. ఏమంటామమ్మా? కాన్స్టెంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ చూడండి 5z+7. ఇప్పుడు z పైన ఏ నెంబరు లేదంటే 1 ఉన్నట్టు. కాబట్టి ఇది మనకి లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఏమవుతుందమ్మా? లీనియర్ ఈక్వేషన్ లేదా లీనియర్ ఎక్స్‌ప్రెషన్ అనేది అవుతుందన్నమాట. సో, ఆన్సర్ ఏమవుతుంది? డి అనేది ఇక్కడ మన యొక్క ఆన్సర్. ఓకేనా? లీనియర్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఒక ఎక్స్‌ప్రెషన్ యొక్క డిగ్రీ 1 ఉంటే దాన్ని మనం లీనియర్ ఎక్స్‌ప్రెషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోదాం. చూడండి. నెక్స్ట్ క్వెషన్ గాని చూసుకుంటే, ఇఫ్ 8x - 7 = 16 + 19x అయితే x వాల్యూ ఎంత? అంటే x అనేది ఏంటి? రేషనల్ నంబరా? ఫ్రాక్షనా? ఇంటీజరా? హోల్ నంబరా? చూద్దాం. సో, ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా? 8x - 7 = 16 + 19x అంటే ఇక్కడ మనం x వాల్యూని ఫైండ్ ఔట్ చేసుకోవాలి. ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే ఎక్స్‌లన్నీ ఒకవైపు అంటే వాటిని మనం వేరియబుల్స్‌తో ఉన్నటువంటివి అంటాం. అదేవిధంగా కాన్స్టెంట్స్ అన్ని ఒకవైపు తీసుకెళ్ళిపోదాం. సో, ఇక్కడ -7 ఉంది. ఈ 16 ఇటు తెచ్చేస్తే -16 అవుతుంది. -7 -16. ఇక్కడ 19x ఉంది. ఈ 8x అటువైపు పంపించేస్తే -8x అవుతుంది. 19x'ల్లో 8x'లు పోతే 11x. ఏమ్మా? 11x. ఇదెంత అవుతుంది? -7 -16 -23 అవుతుంది. సో, ఇప్పుడు నాకు x వాల్యూ కావాలి కాబట్టి 11 ఇటువైపు పంపించేస్తాను. ఇంటూ 11 సెకండ్ వైపు వచ్చేసరికి అంటే ఎల్‌హెచ్‌ఎస్ నుంచి ఆర్‌హెచ్‌ఎస్ గాని, ఆర్‌హెచ్‌ఎస్ నుంచి ఎల్‌హెచ్‌ఎస్ గాని వచ్చిందంటే బై 11గా మారిపోతుంది. అంటే x వాల్యూ -23/11. సో, మరి -23/11 అనేది ఏమవుతుంది ఇక్కడ? సో, ఇక్కడ మనం ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్ రేషనల్ నంబర్స్ అంటే p/q రూపంలో ఉండాలి. q అనేది 0 కాకూడదు. అర్థమైందా? ఫ్రాక్షన్ కూడా సేమే. a/b రూపంలో ఉండాలి. ఇంటీజర్ అంటే ఏంటి? ద కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ నంబర్స్ అండ్ నెగెటివ్ నంబర్స్ అలాంగ్ విత్ 0. 0తో పాటు పాజిటివ్ నంబర్స్, నెగెటివ్ నంబర్స్ కలిపి ఉంటే దాన్ని మనం ఇంటీజర్స్ అంటాము. హోల్ నంబర్స్ ఎలా ఉంటాయి? 0తో స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3 అండ్ సో ఆన్ అన్నమాట. ఓకేనా? సో, మరి x వాల్యూ ఎంత వచ్చింది? -23/11 వచ్చింది కాబట్టి ఇది ఫ్రాక్షన్ అనొద్దు. హోల్ నంబర్‌గా రేషనల్ నంబర్‌గా తీసుకుందాం అన్నమాట. ఎలా తీసుకుందాం? రేషనల్ నంబర్‌గా తీసుకుందాం. ఫ్రాక్షన్స్ అనేటువంటి ఆప్షన్ ఉన్నా మనం ఫ్రాక్షన్ తీసుకోవద్దు. ఎందుకు సార్ అంటే ఫ్రాక్షన్‌లో డినామినేటర్ 0 రాసుకున్నా నో ప్రాబ్లమ్ ఇబ్బంది లేదు. అర్థమైందా? బట్ హోల్ రేషనల్ నంబర్స్‌లో డినామినేటర్‌లో 0 ఉండకూడదు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోదాం. థర్డ్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్? క్రింది వాటిలో ఎవరు లీనియర్ ఈక్వేషన్ కాదు? వన్ వేరియబుల్‌లో కానటువంటి లీనియర్ ఈక్వేషన్ ఎవరు? అంటే వన్ వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్స్‌ని మనం ఎక్స్, వై, జెడ్ అండ్ సో ఆన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్‌లో ఉన్నటువంటి స్మాల్ లెటర్స్‌ని యూజ్ చేస్తాం. ఏది లీనియర్ ఈక్వేషన్ కాదు? అర్థమైందా?
ఇక్కడ ఇదిగోండి 28a + 5 ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది, అంటే ఇది 1 వేరియబుల్లో ఉన్నటువంటి లీనియర్ ఈక్వేషన్. 4 - 17m = 0, m అనేటువంటి వేరియబుల్ ఉంది, ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబులే. ఇక్కడ చూడండి x + y 2 వేరియబుల్స్ ఉన్నాయి, కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, మన క్వశ్చన్ ఏంటి 1 వేరియబుల్ ఉండాలి అని చెప్పేసి మనం తీసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ ఎవరున్నారు 23x - 4, ఎస్ x అనేటువంటి ఒక 1 వేరియబుల్ ఉందన్నమాట. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే సి. ఆన్సర్ ఏమవుతుందమ్మా సి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం, ఫోర్త్ వన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, x - 8/5 = x - 12/9. ఓకేనా, సాల్వ్ చేద్దామో దీన్ని మరి. సో x - 8/5 = x - 12/9. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం, అంటే 9తో ఈ x - 8ని 9 × x - 8, అలానే 5 × x - 12, 5 × x - 12. 9తో ఇంటూ చేయండి, 9 × x 9x - 9 8 జారు 72. ఇప్పుడు 5తో ఇంటూ చేస్తే 5 × x 5x - 5 12 జారు 60. సో వేరియబుల్స్ అన్నీ ఒకవైపు, కాన్స్టెంట్స్ అన్నీ ఒకవైపు. ఈ 5x ఇటు తెచ్చేద్దాం, 9x - 5x అవుతుంది. ఇక్కడ -60 ఉంది, ఈ -70 పంపించేస్తే +72గా మారిపోతుంది అనమాట. 9xలో 5xలు పోతే 4x, 72లో 60 పోతే 12. సో అలాంటప్పుడు x ఎంత అవుతుంది సార్ అంటే 12/4. 12/4. 4 1 టైమ్స్, 4 3 టైమ్స్. సో x వాల్యూ ఎంత సార్ అంటే 3 అనమాట. x వాల్యూ 3. సో ఈజీగా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, x/4 + x/6 = x - 7. అయితే x వాల్యూ ఎంత? సో x/4 + x/6 ఎంత అవుతుందండి? x - 7 అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది LHS కదా, ఈ LHSలో ఉన్నదానికి మనం LCM ఫైండ్ అవుట్ చేద్దాం డినామినేటర్స్కి. సో 4కి 6కి LCM ఏమవుతుంది? 12 అవుతుంది. మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మరి 4 టేబుల్లో 12 ఎక్కడ వస్తుంది సార్? 4 3s are కాబట్టి x × 3 చేయాలి, 3x. 6 టేబుల్లో 12 ఎక్కడ వస్తుంది సార్? 6 2s are కాబట్టి x 2s are 2x, దట్ ఈక్వల్ టు x - 7. 3x + 2x 5x, ఈ బై 12 పంపించేస్తే ఇంటూ 12 అయిపోయి x - 7. సో 5x = 12 × x 12x - 12 7s are 84. ఓకేనా, ఈ 12x తెచ్చేయండి, 5x - 12x = -84. 5xలో 12xలు క్యాన్సిల్ అయిపోతే -7x, -7x = -84, మైనస్ క్యాన్సిల్. అలాంటప్పుడు x ఎంత అవుతుంది సార్ అంటే 84/7 అవుతుంది. ఇక్కడ ఇంటూ ఉన్నటువంటి 7 పంపించాం, 7 1s are 7 12s are. సో x వాల్యూ 12. సో x వాల్యూ 12 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. ఎస్, 6th సమ్ చూద్దాం. నెక్స్ట్ 6th వన్ కానీ మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ కూడాను x వాల్యూనే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. x/2 - 3x/4 + 5x/6 = 21. అయితే x ఎంత? ఏమి ఇచ్చాడమ్మా? x/2 - 3x/4 + 5x/6 దట్ ఈక్వల్ టు 21. అది మనం ఏం చేయాలి? డినామినేటర్స్కి LCM ఫైండ్ అవుట్ చేయాలి. మరి డినామినేటర్స్కి LCM ఎంత వస్తుందో ఒకసారి చూడండి. ఇక్కడ డినామినేటర్స్కి LCM ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? 2 4 6 ఉంది, ఇక్కడ రాస్తున్నాను 2 4 6కి LCM అనమాట. ఇవన్నీ కూడా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి కదా. 2 1s are 2 2s are 2 3s are, అంతే, మర్చిపోయొద్దు. 2 1s are 2, 2 2s are 4, 4 3s are 12. సో LCM ఎంత అవుతుంది సార్ అంటే 12 అవుతుంది. LCM ఎంత అవుతుంది? 12 అవుతుంది. సో ఇక్కడ మనం LCM 12గా తీసుకుందాం. ఓకేనా, అంటే ఒకే డినామినేటర్ తీసుకుందాం. 2 టేబుల్లో 12 ఎక్కడ వస్తుంది? 2 6s are కాబట్టి x × 6, 6 × x 6x మైనస్ 4 టేబుల్లో 12 ఎక్కడ వస్తుంది? 4 3s are కాబట్టి ఇక్కడ ఇంటూ 3, సో 3 3s are 9x ప్లస్ 6 టేబుల్లో 12 ఎక్కడ వస్తుంది? 6 2s are కాబట్టి 5 2s are 5 2s are
10x దట్ ఈక్వల్ టు 21. ఇప్పుడు 6x 10x ముందు కలిపేద్దాం. 16లో 9 క్యాన్సిల్ అయిపోతే 7x బై 12 ఈక్వల్ టు 21. సో అలాంటప్పుడు 7x ఈక్వల్ టు ఏమవుతుందంటే 21 ఇంటూ 12 అవుతుంది. అలాంటప్పుడు x ఏమవుతుందండి 21 ఇంటూ 12 బై 7. 7 1 జారు 7 3 జారు ఇక్కడ ఇంటూ ఉన్నటువంటి 7 పంపించేసాను. 3 12 జారు 36. సో 36 అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, 36 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో సింపుల్ క్వశ్చన్స్ నాన్న, వరి ఏం అవసరం లేదు, ఈజీగా వస్తాయి అనమాట. ప్రతి క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయవచ్చు, నెమ్మదిగా చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ చూడండి. ఇక్కడ m వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ వేరియబుల్ m అవుతుంది కాబట్టి. 6m ప్లస్ 7 బై 3m ప్లస్ 2 దట్ ఈక్వల్ టు 4m ప్లస్ 5 బై 2m ప్లస్ 3. సో ఇలా 2 ఏవైనా ఫ్రాక్షన్స్ ఈక్వల్ అనేటప్పుడు, అంటే a బై b ఈక్వల్ టు c బై d అని అన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం, a ఇంటూ d చేస్తాము, b ఇంటూ c చేస్తాం అనమాట. సో ఇప్పుడు కూడా అంతే, ఈ 2 ఇంటూ చేసేసి ఎవరిని, మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 ఇంటూ చేసేసి ఈ 2 ఇంటూ చేసుకుంటే చాలు, మనకు ఆన్సర్ వస్తుంది. అంటే 6m ప్లస్ 7 ఇంటూ 2m ప్లస్ 3 దట్ ఈక్వల్ టు సెకండ్ వైపు 4m ప్లస్ 5 ఇంటూ 3m ప్లస్ 2 ఇంటూ చేద్దాం. ఇంటూ చేయడం రావాలి. ఫస్ట్ ఈ 6mతో ఈ రెండింటిని కూడా ఇంటూ చేద్దాం. 6m ఇంటూ 2m, 6 2s are 12, m ఇంటూ m స్క్వేర్ అవుతుంది. 6m ఇంటూ 3, 6 3s are 18m ప్లస్, ఇప్పుడు 7 తోటి ఇంటూ చేస్తే 7 2s are 14m, 7 3s are 21. అర్థమైంది ఎలా చేశానో? ఫస్ట్ 6mతో ఈ మొత్తాన్ని ఇంటూ చేశాను, నెక్స్ట్ 7తో టోటల్ ఇంటూ చేసుకున్నాను. ఇప్పుడు కూడా ఇటువైపు కూడాను 4 3s are 12 m స్క్వేరు ప్లస్ 4m ఇంటూ 2, 4 2s are 8m, 5 3s are 15m ప్లస్ 5 2s are 10. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది, 12m స్క్వేరు ప్లస్ 18 ప్లస్ 14 32m ప్లస్ 21. సెకండ్ వైపు 12m స్క్వేరు 18 ప్లస్ 15 23m ప్లస్ 10. Look at here, both sides we are having 12m square. Both sides కూడా 12m square plus 12m square ఉంది కాబట్టి క్యాన్సిల్. ఓకేనా, సో ఇక్కడ 32m ఉంది, ఈ 23m ని తెచ్చేద్దాం, మైనస్ 23m అవుతుంది. ఓకే, ఇక్కడ 10 ఉంది, 21ని సెకండ్ సైడ్ పంపించేద్దాం, మైనస్ 21 అవుతుంది. 32లో 23 తీసిస్తే 9m. ఓకేనా, 10లో 21 క్యాన్సిల్ అయిపోతే మైనస్ 11 ఏమ్మా. సో అలాంటప్పుడు m వాల్యూ ఎంత అవుతుందంటే మైనస్ 11/9. ఏమ్మా, మైనస్ 11/9 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఈజీగా ఉందా, కష్టంగా ఉందా? ఈజీగానే ఉంది, సింపుల్గా మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఏ నెంబర్ ఈజ్ సచ్ దట్ ఇట్ ఈజ్ యాజ్ మచ్ గ్రేటర్ దెన్ 84 యాజ్ ఇట్ ఈజ్ లెస్ దెన్ 108. ఫైండ్ ద నెంబర్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, క్వశ్చన్ చాలా బాగుంది క్వశ్చన్. ఇక్కడ ఒక నెంబర్ ఉందంట, ఈ నెంబర్ అనేది 84 కంటే ఎంత ఎక్కువ, 108 కంటే అంత తక్కువ అంట. అయితే ఆ నెంబర్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్. ఓకేనా, ఒక నెంబర్ అనేది 84 కంటే ఎంత ఎక్కువ, 108 కంటే అంత తక్కువ, అయితే నెంబర్ ఎవరు? 84 కంటే ఎంత ఎక్కువ అంటే మనం ఏం చేద్దాం, ప్లస్ ఎక్స్ అందాము. 108 కంటే ఎంత తక్కువ అంటే మైనస్ ఎక్స్ అందాం. ఈ రెండు సమానం చేసేద్దాం, ఆన్సర్ అయిపోద్ది. ఈ మైనస్ ఎక్స్ని తెచ్చండి, ఎక్స్ ప్లస్ ఎక్స్ అయిపోతుంది. దట్ ఈక్వల్ టు 108 మైనస్ 84 అవుతుంది, దీన్ని పంపించేస్తే. ఓకేనా, 108 మైనస్ 84 అయిపోతుంది. ఓకేనా, మరి చూద్దాం. 2x ఈక్వల్ టు, ఓకే 1 మినిట్, సమ్ అనేది రాంగ్ వస్తుంది నాన్న. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ ఎక్స్ మైనస్ 84 తీయాలి. అంటే మనకి ఎక్స్ అనేది 84 కంటే ఎంత ఎక్కువ అన్నాడు కదా, అంటే పెద్ద నెంబర్ ఎవరు ఇక్కడ? ఎక్స్. అర్థమైందా? ఎక్స్
ఎక్స్ అనేది 84 కంటే ఎంత ఎక్కువ తెలుస్తుంది. ఇక్కడ ఏదో సమ్ నెంబర్ వస్తుంది. ఇక్కడ 108లో ఎక్స్ని తీసేస్తే అది ఒక నెంబర్ వస్తుంది. రెండు సమానం అన్నాము. ఓకేనా, ఈ ఎక్స్ని తెచ్చేయండి. ఎక్స్ ప్లస్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు 108 ప్లస్ 84 ఇటువైపు పంపించేద్దాం. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, 8 యాడ్ చేస్తే 192 అవుతుంది ఇక్కడ. సో అలాంటప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది సార్ అంటే 192/2. 2 9 = 18, 2 6 = 12. సో 96 అనేది నెంబరు. ఇలాంటి క్వశ్చన్స్లో ఏం చేయాలి సార్ అంటే ఈ 84ని 108ని యాడ్ చేసేయాలి. ఏమ్మా 84ని 108ని యాడ్ చేసి బై 2 చేసేస్తే ఆన్సర్ వచ్చేది. సో ఈ రెండు యాడ్ చేస్తే ఎంత 192/2. సో దట్ ఈక్వల్ టు 96 అనమాట. ఆన్సర్ ఏమవుతుందమ్మా 96 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో నోట్ చేయండి అక్కడ వరకు కూడా.